వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాము. ఈ రోజు ఉన్న రేట్లు చూసుకుంటే రైతులు కన్నీరు పర్వతమవుతున్నారు. ఎందుకు అంటే టమాటాలు దాదాపు బాక్సు 400 నుంచి 500 రూపాయలు పలకగా ఇవాళ కేవలం 2 రూపాయలు కిలో పలకడంతో ధరలు రైతులు ఆవేదన అయితే వ్యక్తం చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4000 హెక్టార్లు పైగా టమాటా పంటలపై సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు కేవలం తక్కువలో 1000 హెక్టార్ల కంటే కోసే పరిస్థితి అయితే రైతులు తీసుకున్నారు. ఎగుమతి పక్క రాష్ట్రాలకు గాని విదేశాలకు గాని ఎగుమతి లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు బంతిపూలు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా ఎత్తుకుంటే ప్రతి పంటలో కూడా గిట్టుబాటు ధర లేకుండా పోతా ఉంది. ఇక రైతులు మాటల్లో చూస్తా ఉంటే వాళ్ళు చెప్పే మాటలు కన్నీరు పర్వతం అవుతున్నారు. దాదాపు ఎకరా టమాటా నాటాలంటే కనీసం 1,00,000 నుంచి 1,50,000 దాకా అవుతుంది అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకుని గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఆదుకోవాలని చెప్పి రైతులు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు మోహన్. మాది దయాలపల్లి గ్రామము. సుమారు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉన్నాను. నేను గత 2-3 ఏళ్ళ నుంచి కూడా వ్యవసాయం మీదే ఆధారపడినాను. ఈ సంవత్సరం వచ్చేసి 2 ఎకరాలు వచ్చి టమాటో పెట్టినాను, ఇంకా 1.5 ఎకరా వచ్చేసి క్యాబేజ్ పెట్టినాను. క్యాబేజ్ మనకి కాలీఫ్లవరు, క్యాబేజ్ కూడా పెట్టినాను. కాలీఫ్లవర్కి అంతా కూడా మనం 25,000 నారు నేను నాటింది. 2 ఎకరాలు కూడా 25,000 నాటినాను. 25,000 గాను ఒక మొక్క వచ్చేసి 75 పైసలు లెక్క నాటినాను. ఇక ఎరువులు మొక్కలకి మొత్తము కూడా 70 నుండి 80,000 రూపాయలు ఖర్చు రావడం అయితే జరిగింది. తీరా మార్కెట్కి వెళ్ళే సమయానికి ఒక పువ్వు వచ్చేసి 3 రూపాయలు అమ్ముతుంది. 21 పూలు వచ్చేసి మార్కెట్లో ఈరోజు మార్కెట్ ప్రజెంట్ ధర వచ్చేసి 80 రూపాయలు పలుకుతూ ఉంది. మేము పెట్టిన పెట్టుబడులు కూడా మాకు రాలేని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక టమాటో విషయానికి వస్తే టమాటో కూడా ఎకరాకి 1.5 లక్ష అవుతా ఉంది. ఆ టమాటో దాంతో ఉన్న డబ్బులు వస్తుంది అంటే అది కేజీ 2 రూపాయల నుంచి 3 రూపాయలు కూడా పలకడం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కంప్లీట్ రోటరీ వేసే పరిస్థితి అయితే ఉంది. 1,20,000 రూపాయల దాకా ఖర్చు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ పొజిషన్ చూసేటట్లయితే మాకు చేతికి ఒక 20 నుండి 30,000 కూడా రాలేని పరిస్థితి ఇది. మేము కొట్టే కూలి కూడా రాకుండా ఉండేదానికి బాధతో ఈ కట్టరు వేయడం అయితే జరుగుతుంది. ఈరోజు రైతు యొక్క పరిస్థితి చూస్తే చాలా దుర్భరమైనటువంటి విషయం. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ఉన్నటువంటి ఉర్లగడ్డకు కానీ, బీన్స్ కానీ, అదేవిధంగా క్యారెట్ కానీ, ఉన్నటువంటి కోస కానీ తీవ్రమైనటువంటి రేట్లు పడిపోవడం అనేది చాలా దారుణమైన విషయము. పంట అనేటువంటిది ఒక వరంగా వచ్చినట్లయితే పంట పండి మళ్ళీ రేట్ లేకపోవడం అనేది ఒక శాపంగా మారిపోవడం అనేది ఈరోజు జరుగుతుంది. ఎందుకు అట్లంటే పంటలు అనేటువంటివి అధికంగా రావడము, పంట రేట్లు లేకపోవడము, రైతు యొక్క కష్టాలు చూస్తూ ఉంటే కన్నీళ్లు ఆపుకోలేక చాలా దుర్భరమైన పరిస్థితుల్లో మేమందరం కూడా ఉన్నాము. గతంలో మామిడి రైతులు అనే వారికి రేట్లు లేకపోతే ఇన్స్టెంట్గా 4 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్న సమయంలో రైతులకి ఎప్పుడైతే ఈ ఉర్లగడ్డలకు కానీ ఇవన్నీ కూడా పడిపోయాయో, పూలన్నీ కూడా రేట్లు పడిపోయాయో వాటన్నిటి కూడా ఇన్స్టెంట్ అనేటువంటిది ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేయడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా చాలా బాధతో, చాలా తీవ్రమైనటువంటి లాసుతో బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి ఇన్సెంటివ్ ఇవ్వాల్సినటువంటిగా కోరుకుంటున్నాం.